ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును మనము ఈ రాత్రి పరిశీలన చేసినట్లయితే, ఈ వచనంలో పౌలు సెలవిచ్చిన మాట, నేను సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడేవాడను కాను అంటున్నాడు. ఇదే సువార్త ప్రకటించే వారిని కొట్టి చంపి హింసించే సౌలు పౌలుగా మారిన తర్వాత అదే సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడను అంటున్నాడు. కారణం, ఆ సువార్తలో గల శక్తిని ఒకసారి ఆయన రుచి చూశాడు. కాబట్టి దానిని ప్రకటించడానికి నేను సిగ్గుపడడము లేదు అని ఆయన ప్రకటిస్తున్నట్లుగా మనము గమనించగలము. అతనికున్న ఆతురత, ఆశ, ఆకాంక్ష మనకు కనిపిస్తుంది. ప్రిలారా, అతడు సువార్త శక్తిని రుచి చూశాడు కాబట్టి సువార్త అనేది ఏదో నీరసమైన నిరుపయోగమైన విషయంలా కనబడడం లేదు. అది బలమైన శక్తిగా, ఎంతో ప్రాముఖ్యముగా అర్థము చేసుకున్నాడు. అందుకే సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడను అంటున్నాడు. ప్రియులారా, పౌలు గారికి తెలుసు, అది అనగా సువార్త మనుషుల పాప విముక్తికై ఏకైక మార్గమని, మనుషులను పాప క్షమాపణ కలిగించి వారిని మార్చి సన్మార్గములో నడిపించి చివరికి ముక్తి మార్గము చూపించి ముక్తికి చేర్చే ఏకైక మార్గమని అతనికి తెలుసు. అందుకే పరిశుద్ధ లేఖన భాగంలో, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునందే మనకు రక్షణ అని అంటున్నాడు. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో అని ఆయన పరిశుద్ధ లేఖన భాగంలో రాసినట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, ఈ రాత్రి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, పౌలు రాసిన మరే పత్రికలోనూ ఈ పత్రికలో చెప్పినంత వివరముగా ఆయన చెప్పలేదు. ముక్తికి మార్గము, పాప విముక్తికి ఎలా కలుగుతుంది, మారు మనసు రూపాంతరము చెందటం, నీతిమంతులుగా తీర్చబడటం లాంటి విషయాలు చాలా వివరముగా ఆయన ఈ పత్రికలో రాసినట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. ప్రియులారా, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించకపోవడము, ప్రకటించకపోవడము గొప్ప ఆధ్యాత్మిక నేరము. దున్నబడని భూములన్నీ దున్నబడాలి, ఆధ్యాత్మిక లోయలన్నీ పొడ్చబడాలి, వక్ర మార్గాలన్నీ సక్రమవ్వాలి, కరుకు మార్గాలన్నీ నునుపవ్వాలి. అయితే మరి ఆ పని చేయవలసింది ఎవరు అని రాత్రి మనము ఆలోచన చేస్తే, యేసు అనే పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. ఆ ప్రేమను ప్రకటించేవారు మాత్రము కొందరే ఉన్నారు. కోత విస్తారము, కోసే వారు మాత్రము కొదవగా ఉన్నారు. మరి రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కోయగలవా, లేక కోసే వారిని ప్రోత్సహించగలవా? ఆలోచన చేసుకో. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని, వజ్రాన్ని వజ్రముతోనే కోయాలని, బైబిల్ పట్టుకున్న వారిని బైబిల్తోనే మోసము చేయాలని, దేవుని రాజ్య సువార్తను ప్రకటించాల్సిన దేవుని పిల్లలనే సువార్తకు అడ్డుబండలుగా మార్చాలనే సాతాను ప్లాన్ బాగా సక్సెస్ అవుతుంది. ప్రియులారా, నేటి దినాలలో సువార్త పరిచర్యకు ప్రోత్సహించాల్సిన సేవకులే నీకు పిలుపు ఉందా? సువార్త కొరకు దేవుడు నిన్ను పిలిచాడా?
లేకుంటే నువ్వు సువార్త చేయడానికి వీల్లేదంటూ ప్రోత్సహించాల్సిన వారే అడ్డుబండలుగా మారే పరిస్థితి. కానీ అత్యంత బాధకరమైన విషయం ఏమిటంటే, మేము పిలువబడ్డాము అని చెప్పుకునే ఆ సేవకులు దేవుని పిలుపుకు లోబడలేక వారికి నచ్చినట్లు జీవిస్తూ సాక్ష్యాన్ని కోల్పోయి, ఎవరైనా ఆత్మల పట్ల భారము కలిగి సువార్త పనిచేస్తుంటే వారి కాళ్లకు గుదిబండలు వేసే ప్రయత్నము చేస్తున్నారు. ప్రియులారా, ఇటీవలి కాలములో క్రైస్తవ కుటుంబాల్లో జన్మించిన పిల్లలే మేమెందుకు సువార్త ప్రకటించాలి, అది పాస్టర్ల పని అంటూ తిరుగుబడే ప్రయత్నము చేస్తున్నారు. తాను చెడిన కోతి వనమంతా చెరిపినట్లు కొందరు యవన బిడ్డలు ప్రభు కోసము జీవించలేక వారు భ్రష్టులై తన తోటి వారిని వారి వల్ల చేసే ప్రయత్నము చేస్తున్నారు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా, మీకోసమే ఈ రాత్రి ఈ మాటలు చెప్పడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు. నీవు సువార్తను గురించి సిగ్గుపడే వాడవైతే సిగ్గుతో తలదించుకొని ఉండు, అయితే తీర్పు దినము నుండి తప్పించుకొనలేవనే విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు మర్చిపోవద్దు. నేనెందుకు సువార్తను ప్రకటించాలి అని ప్రశ్నించే స్థితికి నీవు చేరుకున్నావంటే దానికి కారణం, నీవు దేవుడు ఉత్తముడని రుచి చూసే అనుభవము నీకు లేదు. ప్రభు దయాళుడని రుచి చూసే అనుభవము నీకు లేదు. రక్షణ సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము నీకు లేదు. నీకు సమర్పణ జీవితము లేదు. సమర్పణ అంటే ఏమిటో తెలుసా? శరీరేచ్ఛలను చంపుకొని పరిశుద్ధ ప్రభు కొరకు జీవించడం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్టి అనుభవాలు నీ జీవితంలో ఉంటే ఆయన గురించి మాట్లాడకుండా ఉండడము నీ వల్ల కానే కాదు. నేనెందుకు సువార్త ప్రకటించాలి అని ప్రశ్నిస్తున్నావంటే నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇటువంటి అనుభవాలు నీ జీవితంలో లేదన్నమాట. దాంట్లో సందేహము లేనే లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రపంచంలోనే పరిశుద్ధ బైబిల్ గ్రంథము తర్వాత అత్యధికముగా పేరు పొందుకున్న మరియు అమ్ముడవుతున్న పుస్తకం జాన్ బన్యన్ గారు రాసిన మోక్ష ప్రయాణము. ఆయన దానిని 1675 సంవత్సరములో తాను చెరసాలలో ఉన్నప్పుడు రాశాడు. ఆయన జీవించిన కాలములో యేసు క్రీస్తు గురించి ప్రసంగించాలి అంటే ప్రభుత్వము నుండి అధికారము పొందుకొని చేయాలి. కానీ జాన్ బన్యన్ ఈ చట్టము గురించి బాధపడకుండా అన్ని ప్రాంతాలు తిరిగి రక్షణ గురించి ప్రసంగిస్తూ వచ్చాడు. కాబట్టి ఆనాటి ప్రభుత్వము ఆయనను చెరసాలలో వేశారు. ఇక ప్రసంగించను అని చెప్పిన ఎడల చెరసాల నుండి విడుదల పొందుటకు అవకాశం ఉంది అని ఆయనకు తెలిసిన ఆయన దాని గురించి ఆలోచించలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకరోజు చెరసాలలోకి ఆయన కుమార్తె ఆయనను చూచుటకు వచ్చింది. చినిగిపోయిన బట్టలతో సన్నబడిన శరీరంతో వచ్చిన తన కుమార్తెను చూసిన వెంటనే ఆయన కళ్ళలో నుండి కన్నీళ్లు కారడము ప్రారంభించాయి. కుమార్తె తన తండ్రి యొక్క దుఃఖకరమైన పరిస్థితిని చూసి ఈ విధముగా అన్నది, నాన్నా, ఇంట్లో అందరూ చాలా పేదరికములో ఉన్నాము. అమ్మ నన్ను మీ వద్దకు పంపించారు. ఇక ప్రసంగించవద్దు నాన్న, ఇంటికి వచ్చేయండి అని కన్నీటితో ఆయనకు చెప్పింది. అందుకు జాన్ బన్యన్ హృదయం కదల్చబడింది. కుమార్తెను హత్తుకొని ఆమె యొక్క బుగ్గపైన ముద్దు పెట్టి, నా ప్రియ కుమార్తె, ప్రభు యొక్క ప్రేమను నశించిపోతున్న మానవ జాతికి నేనేలాగూ ప్రకటించకుండా ఉంటాను. నీవు వెళ్ళు, ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు అని ధైర్యము చెప్పి తన కుమార్తెను పంపించి వేశాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తలుడైన పౌలు వలె, జాన్ బన్యన్ వలె ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు సువార్త ప్రకటించుట నా మీద ఉన్న బాధ్యత అనే తలంపు మీలో ప్రతి ఒక్కరికి ఉండాలి. సేవకుడు మాత్రమే దీన్ని చేయాలి అన్నది కాదు. యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటించే తీరాలి. సమయము దొరికినా దొరకకపోయినా, పరిస్థితులు అనుకూలించినా
అనుకూలించకపోయినా సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నదని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు రాకడ సూచనలు నెరవేరుతూ వస్తున్న దానిని చూస్తున్నాం. ముగింపు సమీపముగా ఉన్నది. మనుష్య కుమారుడు వచ్చే చివరి గడియలలో మనమున్నాము. కానీ ఇంకను ప్రభువుని ఎరుగని ప్రజలు అనేకులు మన చుట్టూ కలరు. వాళ్లకు న్యాయ తీర్పు గురించి, పరలోకము నరకము గురించి ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దీనిని గ్రహించిన వాళ్ళుగా దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడండి. ఆఖరి ఊపిరి వరకు సువార్త ప్రకటించే ఆలోచనలోనే జీవించాలని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని కోరుకొనుచున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమతో చివరిగా ఒక్కసారి మీకు మనవి చేస్తున్నాను. సువార్తను గురించి ప్రశ్నించే స్థితిలో ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న నీవుంటే అది నీవు క్రైస్తవుడైనందుకు సిగ్గుతో తలదించుకోవలసిన పని. వెలిగింపబడిన క్రొవ్వొత్తి అనేక మందికి వెలుగునివ్వాలి. అలాగుననే క్రీస్తు ప్రేమతో వెలిగింపబడిన నీవు అనేకులకు సువార్త వెలుగును ప్రకటించాలి. ప్రకటించే కృపావరమును ప్రభు నీకివ్వకపోతే ప్రార్థించే కృపావరముతో నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రకటించు. అన్నిటికంటే మించి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ జీవితాన్ని ఒక సువార్తగా నీ స్నేహితుల ముందుంచు. అంతేగాని సువార్తను గురించి ప్రశ్నించడం అంటే మునికోలకు ఎదురు తన్నడమే అవుతుంది. జాగ్రత్త. అది నీ జీవితానికి, నీ కుటుంబానికి ఎంత మాత్రము శ్రేయస్కరము కాదు. కాబట్టి సువార్తను అడ్డగించిన వారెందరో కాలగర్భములో కలిసిపోయారు. కానీ సువార్త ఈనాటికి కూడా ప్రజ్వరిల్లుతూనే ఉంది. నీవును వారిలో ఒకడివిగా కాకూడదు. నీ జీవితాన్ని ప్రభువునకు సమర్పించు. అనేకులను ప్రభు చింతకు నడిపించు. అట్టి రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవై రాత్రికాల సమయంలో మరొక మారు మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఉత్తేజపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, నిత్యము మా ప్రార్థనలను ఆలకిస్తూ నిరంతరము మమ్మల్ని కాచి కాపాడుతూ సకల కీడుల నుండి మమ్మల్ని తృప్తిపరుస్తూ మమ్మల్ని తప్పిస్తూ కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్న ప్రభువా తండ్రి, మేమును నిత్యము అలుపెరుగక మీ సేవలో ఒక రోజైనా ఆగిపోక సాగిపోతూ మీ కొరకు పనిచేసే జ్ఞానము, శక్తి, బలము, ప్రేరేపణ, ఆసక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, మా సమస్యలు మీ పరిచర్యకు అడ్డు కాకుండా సహాయం చేయండి తండ్రి. మేమే స్థితిలో ఉన్నను మీ సహవాసము విడిచిపోక, మీ సువార్తను వదిలిపోక, నిజ దేవుడైన మీ సిలువ సువార్తను నిత్యము ప్రకటించే తలాంతు మాకివ్వమని వేడుకొనుచున్నాం. దేవా, లోకములో మా పనులకే సమయాన్ని వినియోగించే అజ్ఞానులముగా మేముండకుండా ప్రార్థనలోను, వాక్య ధ్యానములోను, సువార్తలోను సమయాన్ని పంచుకునే మనస్సు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢ అంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం.
దేవా, ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం. దేవా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలు విద్యను అభ్యసించునగా కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక అందరి చేత అవమానాలను భరిస్తూ కన్నీరు విడుస్తూ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని వారి గర్భాలను ముట్టి వారికి గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి కుటుంబాలు, వారి పరిచర్య ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి బలపరిచి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్త పరిచర్య అందించబడటలేదో ఆ ప్రాంతాలకు బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం. దేవ, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం. శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డలతో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకము, విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య, దేశాల మధ్య, నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.